మంచిగా వస్తావా? భూలోక స్వర్గం కాశ్మీర్కి సంబంధించిన డ్యాన్స్ అన్నమాట. హాయ్ హలో అందరికి నమస్కారం. నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద సందాయిని. సో ఇక్కడైతే ఫస్ట్ డే హన్వి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందనమాట. స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్కి మేమందరం వెళ్తాం. డాన్స్కి వెళ్తున్నావా? మంచిగా వస్తావా? సరే వాళ్ళు నేను డాడీ అన్న అందరూ వస్తున్నాం. వచ్చేసాము. నేషనల్ రైల్ మ్యూజియంలో జరుగుతుందన్నమాట యాన్యువల్ డే హన్వీది. ఫ్లవర్స్ చూసారా, బ్లూమింగ్ వచ్చేసింది. ఇక్కడే కాదండి, ఏ పార్క్ చూసినా సరే రోడ్ల మీద అండ్ ఈవెన్ హన్వీ స్కూల్లో కూడా మంచిగా పాట్స్ పెట్టుంటారు. ఈ టైంలో మంచిగా వెల్కమ్ చెప్తున్నారు పిల్లలు. అదిగోండి కింద పాట్స్ కూడా పెట్టారు చూడండి. అదిగోండి వచ్చేసాము ఆడిటోరియంలోకి. ఆడిటోరియం చాలా చిన్నదన్నమాట, అందుకే 2 days జరుగుతుంది ప్రోగ్రాము. యువరాజ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మంచిగా జ్యోతి ప్రజ్వలనతోటి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. ఆ తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్ మాట్లాడారు. లాస్ట్ ఇయర్ హన్వి ఈ డ్రెస్ వేసుకొని డాన్స్ చేసింది కదా. అయిపోయిన డ్యాన్స్ హన్వి లాస్ట్ ఇయర్ ప్లేవేలో ఉన్నప్పుడు సేమ్ అదే కాస్ట్యూమ్తో చేసిందనమాట. ఇప్పుడు చేస్తున్న పిల్లలు కూడా 3 years పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు చేస్తున్న డ్యాన్స్ ఉంది కదా, భూలోక స్వర్గం కాశ్మీర్కి సంబంధించిన డ్యాన్స్ అన్నమాట. ఈ పిల్లలు చేస్తున్న డ్యాన్స్ రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అనమాట. రాజస్థాన్ మేము ట్రావెల్ చేసాము. అక్కడ టూరిస్ట్ ప్లేస్లో చాలా ప్లేసుల్లో డ్యాన్సెస్ చేస్తూ ఉంటారు రాజస్థాన్వి. చాలా బాగుంటుంది. ఇదే ఏది మన హన్విక, అదిగో అదిగో హన్విక. నెక్స్ట్ డ్యాన్స్ దుర్గామాత గురించి అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్యాన్స్ వచ్చేసి గుజరాత్కి చెందిన గార్బా డ్యాన్స్. చాలా బాగా చేశారు. వీళ్ళు పెద్ద పిల్లలు అనమాట, కేజీ పిల్లలు. ఈ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించిందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఇంకా 1 or 2 పర్ఫార్మెన్స్ ఉండగానే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా రైల్ మ్యూజియం అనేది చూడలేదు, టికెట్ తీసుకోవాలి కదా. ఓన్లీ ఈ ఆడిటోరియం వరకే పర్మిషన్ ఉందన్నమాట. సో అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.